అమరావతిలో అగ్రి గోల్డ్ బాధితులతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. లైవ్ చూద్దాం. ఆలోచన వస్తుంది కానీ ఆ శక్తి లేనటువంటి పరిస్థితిలో జీవిస్తున్నటువంటి వాళ్ళం. మరి దయ ఉంచి మీరందరూ కూడా మా బాధను అర్థం చేసుకొని, మా బాధను అర్థం చేసుకున్నటువంటి మీ జనసేనాని మా గురించి మా బాధలు తెలుసుకోవడానికి వచ్చినప్పుడు మీరు నిశ్శబ్దంగా ఆ సమయాన్ని ఆయనకి ఇస్తారని భావిస్తూ, దీంట్లో బాధితులుగా డబ్బు కట్టిన వాళ్ళు కొంతమంది డబ్బు కట్టించటమే కాకుండా తన శక్తిని, తన వయసుని, తన విలువని, తాను సంపాదించుకున్న దాన్ని సర్వం ఈరోజు ఈ కంపెనీలో పెట్టి దీంట్లో పనిచేసినటువంటి వాళ్ళు కొంతమంది ఈరోజు వాళ్ళ బాధని జనసేనానికి చెప్పుకోవడానికి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. మరి ఆ దశలో నిన్న జరిగినటువంటి 18 రోజుల పోరాటంలో 7 రోజులు ఏమీ తినకుండా, కనీసం మంచినీళ్లు కూడా సక్రంగా తీసుకోకుండా, ప్రాణం ఇక్కడ పోయినా పర్వాలేదన్నా ఇంటికి పోయి వాళ్ళ యొక్క బాధలు తట్టుకోలేక బలవన్మరణం పొందేదానికంటే పోరాటంలో పోతాను నేనని చెప్పి 7 రోజుల నిరాహార దీక్షలో కూర్చొని నిన్న వచ్చినటువంటి ఒక చిన్న విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి చెల్లి అరివేలమ్మ శ్రీకాకుళం, ఆ చెల్లిని వచ్చి ఒక 2 నిమిషాలు తన బాధని జనసేనానికి తెలియజేసేటట్టుగా మీ అందరి కరతాళ ధ్వనుల మీద ఆహ్వానిద్దాం. అందరికీ నా నమస్కారం. ముందుగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందులో మెయిన్గా మన సార్ కళ్యాణానికి మాత్రం శతకోటి వందనాలు. ఎందుకంటే నేటికి 18 రోజులుగా మనం నిలహార దీక్షలు చేసాం, తర్వాత ఆమర నిలహార దీక్ష చేసాం. ఇందువల్ల అన్ని అయితే మనకి టైం వరకు ఏమో మరి మన వరకు అతను రాలేదు. దేనివల్ల అయితే నాకు తెలియదు. అతనికి మాత్రం ఏవో పనులు ఉంటాయి, అలాగని మన మీద చెడ్డ అభిప్రాయం అయితే కాదు. కాబట్టి అన్య చాలా మంచివారు, మనందరికీ న్యాయం అయితే ఖచ్చితంగా చేస్తారని ఆశిద్దాం. ఎందుకంటే అన్య మా ఉద్దానం ఏరియా మా శ్రీకాకుళం సోంపేట ఇచ్చాపురం మండలాలు అవి. అన్య మా ఏరియా వచ్చేసి అదే కిడ్నీ ప్రాబ్లం మీద మాత్రం చాలా చక్కగా స్పందించారు. దాంతో మా ఏరియా అంతా తన పెట్టిన భిక్ష అనుకుంటారు, చాలా మనిషి కోలుకోవడం ఇలా జరిగింది. అదేవిధంగా మేము అయితే అన్య మా వద్దాను కౌట వద్దాను ఏరియా వచ్చి మమ్మల్ని అందరినీ చాలా మంది కిడ్నీ ప్రాబ్లం నుంచి ఉన్న వాళ్ళందరినీ విముక్తి కలిగించారు. అదేవిధంగా అలాంటి వాళ్ళు చాలా మంది అగ్రిగోల్డ్ లో కూడా బాధితులు అయితే చాలా మంది ఉన్నారు. కూలీ 4 పనులు చేసుకుని పైసా పోగు చేసుకుని అగ్రిగోల్డ్ లో పొదుపు చేసుకున్నారు. వాళ్ళ పిల్లల చదువులు కానీ కూతుర్ల పెళ్లిళ్ళు కానీ దీంట్లో ఉంటే భద్రంగా ఉంటాయి, తర్వాత మన అవసరాలు తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో దీంట్లో పొదుపు చేసుకోవడం అయితే జరిగింది. మేము కూడా గుడ్డిగా నమ్మేసాం ఈ సంస్థని. ఎందుకంటే సుమారుగా 19 సంవత్సరాలు చాలా నిజాయితీతోనే పనిచేసింది. మేము అనుకుంటున్నాం నిజంగా ఇప్పటి వరకు కూడా ఎండి గారు దేవుడు అని అనుకుంటున్నాం ఇవి వెంకటరామారావు ఆవాసరావు. ఎందుకంటే అలా మాకు నమ్మించారు. నరాల్లోనూ కూడా అతను చెప్పిన మాటలు స్పందించుకొని మేము ఇప్పటి వరకు దేవుడు అనుకుంటున్నాం. కాకపోతే అతను మాకు చాలా నమ్మక ద్రోహం చేశారు, చాలా అన్యాయం అయిపోయాము. అది పక్కన పెడితే ప్రభుత్వానికి చిన్న మనవి ఏంటంటే, ఈరోజు సాధారణమైన వ్యక్తి వెంకటరామారావు ఆవాసరావు ఎలాంటోడైనా కావచ్చు, దొంగ అవ్వచ్చు, ధర అవ్వచ్చు, కిరాతకుడు అవ్వచ్చు. సుమారుగా ఒక 18 సంవత్సరాలు మినిమం 20 సంవత్సరాల లోపు చాలా మనిషి
చాలా మనిషికి ఉపాధి కల్పించారు. అతను ఎలాంటి వాడైతే కావచ్చు. ఒక వ్యక్తి ఏమంటే ఒక సంస్థను నడిపించేసి వేలాది లక్షలాది జనాభాకు ఉపాధి కల్పించారు. అతని ఆధ్వర్యంలో కొందరు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఎటువంటి దోకా లేకుండా ఫ్యామిలీని పోషించుకొని చక్కగా ఉన్నారు. కాబట్టి అలాంటిది ఏంటంటే ఈరోజు ప్రభుత్వం ఆ విధంగా స్పందించవచ్చుగా. అన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పారు. సుమారుగా 22,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 8,000 పైగా కోట్లు కస్టమర్స్కి ఇవ్వాలని చెప్పారు. అయితే అది ఇవ్వడం పెద్ద కష్టమైతే కాదు. చంద్రబాబు నాయుడు గారికి ఇమీడియట్గా ఇచ్చేయగలరు. కానీ ఎందుకు ఎవరు అయితే మాకైతే అర్థం కావట్లేదు. కాకపోతే ఈరోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు వాస్తవమే. కానీ ఈరోజు ఉన్న ఉద్యోగాలన్నీ ఓడగొట్టేశారు. ఈరోజు లక్షలాది జనాభా వెంకటరామారావు ఆవాస్ ఎలాంటి వాడైతే కానీ ఒక 10 సంవత్సరాల పాటైనా సక్రంగా పిల్లలను పెంచుకొని ఒక మంచి మార్గంలో పెట్టారు. అతను నిజంగా అతని మాటలకి అప్పుడు మాటలకి ఇప్పుడు చేసే పనులకి ఎటువంటి స్పందన కూడా లేదు. ఎందుకంటే అతను ఎవరో పొల్యూషన్ చేస్తారో లేకపోతే దేన్ని ఆశించి పొల్యూషన్ అయిపోయారో మనకైతే తెలియదు. కానీ ఈరోజు అవే ప్రాపర్టీస్తోనే మన ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యేసి మళ్ళీ వీళ్ళందరినీ ఎంప్లాయ్మెంట్ కలిగించే అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా మన కాన్సెప్ట్ ఏంటి, ఆహారం, ఆనందం, ఆరోగ్యం, ఆవాసం అనేది పెట్టారు. కానీ అవన్నీ ఉన్నాయి. దాంట్లో ప్రాపర్టీస్ అంతా ఎక్కడక్కడ అన్ని ప్రొడక్టర్స్ చెందిన ఫ్యాక్టరీస్ అన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ నడిపించేసి మనందరిని ఉపాధి కల్పించవచ్చు. కానీ కల్పించరు. ఎందువల్ల నాకైతే అర్థం కాదు. ఇంకోటి ఏంటంటే సార్, మీరు ఏది తలుసుకున్నా చేయగలుగుతారు సార్. ఎందుకంటే మీలో ఆ సత్తా ఉంది, చేయగలుగుతారు. మీరు తలుసుకుంటే మీరు జనం మనిషి, జనం కోసం ఏదైనా చేయగలరు, ఎక్కడి వరకైనా వెళ్ళగలుగుతారు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే అన్నయ్య, సుమారుగా మాకు ప్రస్తుతానికైతే ఒక 1,200 కోట్లు అనేది తక్షణమే రిలీజ్ చేస్తే సుమారు ఒక కొన్ని వేల కుటుంబాలు అనేది సేఫ్ జోన్కి వచ్చేస్తారు. పేద ప్రజలందరికీ ఆ అవకాశం మాత్రం మీరు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. అందుకన్నా ఏం మాట్లాడినాం సార్ అని. థ్యాంక్ యూ అమ్మా. సార్ 7 రోజులు నిరాహార దీక్షలో కూర్చున్నట్టాం సార్ ఈ అమ్మాయి. ఇంకొకటి, నేను 7 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. చేసి ఊరికి వెళ్ళాం సార్. ఊరికి వెళ్ళిన తర్వాత వాస్తవానికి అయితే నాకు నడవడానికి కూడా ఓపిక లేదు. ఊరికి వెళ్ళి ఇంట్లో అడిగి పెట్టామో లేదో గ్రామస్తులు మీటింగ్ అనేసి మమ్మల్ని వీధిలోకి పిలిపించారనమాట. ఏమ్మా ఆ రోజు మాకు కట్టించారు కదా దానికి ఏంటనేది, అలాంటివి కూడా పే చేస్తున్నాం సార్. మీరు దయచేసి కొంచెం స్పందించి. థ్యాంక్ యూ అమ్మా. అదేవిధంగా ఈ చెల్లితో పాటుగా 7 రోజులు దీక్షలో కూర్చొని ఆమె గురించి చెప్పాలంటే ఆమె చెప్తే బాగుండిద్ది. డబ్బు కట్టించినటువంటి పాపానికి ఆ వీధిలో ఆ ఊర్లో ఎంపడిపడి జనం కొడుతుంటే తల్లి కొడుకు వీధుల్లో ఏ విధంగా పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చిందో ఆ సన్నివేశాన్ని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయవలసిందిగా పద్మావతి గారిని కోరుతా ఉన్నాం. మీ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం. మాది గుంటూరు జిల్లా దాచిపల్లి. అయితే నేను ఒక కస్టమర్ని ఏజెంట్గా చేరు అంటే మా వారికి కొంచెం కాలు ఇరిగి చాలా ఇబ్బందిగా పిల్లలను పస్తులుంచుకోవాల్సి వస్తుంది. దీంట్లో మీకు డబ్బులు వస్తాయి, చేరమంటే చేరా. నాకు చదువు కూడా లేదు. చదువు లేకపోయినా కానీ జనంతో మాట్లాడి ఏజెంట్లని సీనియర్లను తీసుకెళ్ళి కట్టించా, లక్షలు కట్టించా. వాళ్ళందరూ కూడా కలిసి మమ్మల్ని చాలా ఇబ్బందిగా, చాలా ఘోరమైన మాటలు, అసలు మామూలు మాటలు కాదు, ఆ మాటలు పడాల్సిన మాటలు కాదు, చాలా ఇబ్బంది చేసి ఆ డబ్బులన్నీ కూడా నన్ను కట్టించి నేరానికి నా కొడుకుని నా భర్తని అందరిని కూడా ఊరేగించి కొట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్లే ముందెళ్ళి మమ్మల్ని ఇట్లా కొట్టారని చెప్పేసి వాళ్లే కేసు పెట్టారు.